వచ్చినప్పుడు ఇస్తారు, మిగతా లేకపోతే ఏదైనా ప్రముఖులు ఇప్పుడు ప్రధానమంత్రి గారిని వారికి కానీ ఏదైనా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వేదాశీర్వాదం. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారిని బ్రహ్మోత్సవాలకి ఇన్వైట్ చేసినప్పుడు ఆశీర్వాదించారు. అంతేకాకుండా వీళ్ళు ఇష్టానుసారం 24 గంటలు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇంతకుముందు మిత్రులు తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టు 24 గంటలు వెంకటేశ్వర స్వామిని చూపించి తద్వారా వీళ్ళు ఏదో లబ్ధి పొందాలని చెప్పి అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రయత్నం చేశారు. ప్రయోజనాలు స్వప్రయోజనాల కోసం కొండ వ్యవహారాలు వాడుతున్నారు. రాజకీయాన్ని తిరుమలని పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ధనార్జన క్షేత్రంగా వారు వ్యక్తిగతంగా లబ్ధి పొందేదానికి దాంట్లో ధర్మారెడ్డిని అక్కడ కూర్చోబెట్టుకొని అసలు జేఈఓ లేడు. 3.5 years జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేడు తిరుమలలో. జేఈఓ అండ్ ఈఓ ఒకరే. ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేయాలంటే గతంలో టీటీడీ చరిత్రలో ఇప్పటి వరకు లేదు. 3.5 years ఒక జేఈఓ లేకుండా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చెప్పవా నువ్వు? నేను జేఈఓని లేదు, ఈవోని పెట్టుకొని నా మనుషులు పెట్టుకొని పని చేయించుకున్నాను, అన్యమతస్తుని టీటీడీ చైర్మన్ గా పెట్టాను, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని టీటీడీ బోర్డులో ఉన్నారు, దాంట్లో ఒకరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని మొన్న అరెస్ట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి నియమించిన బోర్డు మెంబర్ ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే ఆయన రాజీనామా చేశారు బోర్డుకి. అలాంటి వాళ్ళు నేస్తావా జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవరు చేయడు. నీకు ఒకవేళ పులివెందులు ఏదైనా గుడి ఉంటే 81 మందితో కాకపోతే 800 మందితో వేసుకో, లేకపోతే A1 A2 మారగా మొత్తం అందరినీ నింపుకో. మాకేది అభ్యంతరం రా. ఇది మన గుడి, మనందరి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. దీంతో ఇష్టానుసారంగా ఆడితే మంచిది కాదు. జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రజల ఆగ్రహంతో పాటు ఇప్పటికే భగవంతుడు నీకు చూపించాడు 11 స్థానాలు. ఇంకా రాబో రోజుల్లో ఇంకెంత పనిష్మెంట్ ఇస్తాడో